సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఏంటంటే మనం అన్నిటిలోని కూడా కోడల్ని హరాస్ చేస్తే లేకపోతే కోడలు కేసులు పెడితే ఆమెకే సపోర్ట్ ఉంది, అత్తగారికి లేదు, లేకపోతే ఆడపడుచులకి లేదు అని చెప్పేసేసి చాలామంది అపోహతోటి కోర్టులు సంవత్సరాల తరబడి తిరగడంతో పాటు అంతా లేడీస్కే చట్టాలు ఉన్నాయి కాబట్టి అంటే పార్ట్ ఆఫ్ ది లేడీస్ అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ కూడా కోడల వల్ల సఫర్ అయితే కనుక వాళ్ళు ఎలాంటి కేసులు వేసుకోవాలి, అసలు వేసుకోవచ్చా లేదా. సో అంటే ఇప్పుడు పోలీస్ కానీ సఖీ సెంటర్ వాళ్ళు కానీ వాళ్ళంతా ఏం చెప్తారంటే కోడలు కాబట్టి కోడలికి హక్కు ఉంటుంది, కోడల్ని మీరు హరాస్ చేస్తే కేసులు వేయాలి, మీరు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తే కేసులు వేసుకోవచ్చు, అబ్బాయిలకి ఏమీ కూడా చట్టాలు లేవు, అన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ఆ కంప్లైంటెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తారు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఇంటి కోడలు వెళ్ళి కేసులు వేసుకున్నప్పుడు నువ్వు అత్తవి, నువ్వు ఆడపడుచువి, నిన్ను ఆమె ఇబ్బంది పెడితే మీరు కూడా కేసులు వేసుకోవచ్చు అని వాళ్ళు సజెస్ట్ చెయ్యరు. సో మీ ప్రాబ్లం ఏమైతే ఉందో అడ్వకేట్ తోటి మీట్ అయ్యి నిజంగా మీరు కోడల నుంచి సఫర్ అవుతుంటే, ఆమె మిమ్మల్ని ఏదైనా ఇబ్బందులు పెడుతుంటే కనుక డెఫినెట్గా మీరు కూడా కొన్ని కేసులు వేసుకోవచ్చు. ఆ కేసులు ఏంటంటే ఇప్పుడు కోడలే వేస్తుంది, మేమే కోర్టుకు తిరుగుతున్నాము, కోడలు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది, మాకు అన్నం పెట్టలేదు, మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వట్లేదు, సో మా మీద ఫాల్స్ కేసులు పెడుతుంది అన్నప్పుడు నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కనుక అది మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, మీరు కూడా కొన్ని కేసులు వేయొచ్చు. ఆ కేసులు ఏంటంటే కోడలు అత్తగారి మీద, అత్తగారి మీద, ఆడపడుచుల మీదే కాదు కోడల మీద కూడా అత్తగారు వచ్చేసేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు. దానికి తగిన ప్రూఫ్స్ అయితే మాత్రం మీ దగ్గర ఉండాలి. ఆమె మిమ్మల్ని ఏమి ఇబ్బందులు పెట్టింది, సో మీ దగ్గర ఏమైనా మిమ్మల్ని కొట్టిందా, తిట్టిందా, లేకపోతే మీకు ఇంట్లో ఉండొద్దంటుందా, లేకపోతే మీ కొడుకునితో పాటు మిమ్మల్ని కూడా ఏమైనా హరాస్మెంట్ చేసి మీ మీద ఫాల్స్ కేసులు పెట్టి ఆ టైంలో ఆ గొడవ జరిగినప్పుడు మీరు అక్కడ లేకపోయినా, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, అంటే పర్టికులర్గా కేసు అంతా గురించి కాదు, అలాంటి విషయాలు ఏమైనా రాచి అవి మన కోర్టులో మెన్షన్ చేసి ఫాల్స్ పిటిషన్స్ వేసినప్పుడు మీరు కూడా ఏంటంటే అది ఫాల్స్ కేసు, ఆమె రివర్స్లో మమ్మల్ని హరాస్ చేస్తుందని చెప్పి కూడా మీరు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టవచ్చు. అలాగే మిమ్మల్ని కొట్టినప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఈడ్చినప్పుడు కానీ, లేదంటే మిమ్మల్ని నలుగురులో ఏదైనా కూడా డిఫేమ్ చేసి పబ్లిక్గా న్యూసెన్స్ చేసినప్పుడు కానీ మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లేదా కోర్టుకి వెళ్ళి, లేదా సఖీ సెంటర్కి వెళ్ళి అత్తగారు కూడా కోడల మీద కేసులు వేయొచ్చు. ఎలా వేయొచ్చు అని అంటే దానికి వేయొచ్చు అని చెప్పినంత మాత్రాన వేసేయడానికి అవ్వదు. దానికి తగిన ఆమె మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నట్టు, మిమ్మల్ని రకరకాలుగా హింసిస్తున్నట్టు కనుక మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఆమె మీద కూడా మీరు కేసు పెట్టవచ్చు. అది ఎలా పెట్టవచ్చు అంటే ఒకవేళ కోర్టు వాళ్ళు తీసుకోకపోతే ఏంటమ్మా అత్తగారు అయ్యి ఉండి కోడలికి ఎగ్నెస్ట్గా కేసు వేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా మిమ్మల్ని పోలీసు వారు తీసుకోలేనప్పుడు, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి కూడా డైరెక్ట్గా ప్రైవేట్ రిఫరెన్స్ కేసు వేయొచ్చు. అలాగే అత్తగారు కోడల నుంచి ఏజ్డ్ అత్తగారు అవనివ్వండి, లేదంటే కొత్తగా పెళ్ళైన అత్తగారైనా ఏదైనా కోడల నుంచి కూడా ఇబ్బందులు పాలవుతుంటే కనుక, మిమ్మల్ని ఆమె ఏదైనా రకరకాలుగా హింసిస్తుంటే కనుక మీరు విమెన్ కమిషన్ కూడా, చైల్డ్ అండ్ విమెన్ కమిషన్ ఉంటుంది, వెల్ఫేర్ కమిషన్ ఉంటుంది, ఆ కమిషన్లో కూడా మీరు ఒక కంప్లైంట్ ఇచ్చి ఆమెని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం. ఇవన్నీ ఏంటంటే కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని మళ్ళీ రీయూనియన్ చేయడం కోసము, లేకపోతే ఫ్యామిలీని మళ్ళీ అంతా ఒక ప్రాబ్లమ్స్ నుంచి తప్పించి సెటిల్ చేయడం కోసము ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పుడు స్టేట్లోనే కూడా మహిళా కమిషన్ ఉంది. మీరు అక్కడికి కూడా వెళ్ళి మీరు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే కూడా ఆ మహిళా కమిషన్ కూడా ఎందుకనంటే ఓన్లీ ఫ్యామిలీ కోర్టు, ఓన్లీ పోలీస్ స్టేషనే కాకుండా ఆ మహిళా కమిషన్లో కూడా మీరు లేడీ అనేది కంప్లైంట్ చేసుకోవచ్చు. ఆ మహిళా కమిషన్లో కంప్లైంట్ చేస్తే కనుక వాళ్ళని పిలిపించి, ఒకవేళ మీరు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేనప్పుడు కూడా వాళ్ళ అడ్వకేట్ని అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సఖీ సెంటర్లో కూడా జరుగుతుంది. సఖీ సెంటర్లో ఏంటంటే మీ జనరల్ ప్రాసెస్ అది, మీ కోడలు వెళ్ళి మా అత్తగారు సతాయిస్తుంది, మా ఆడపడుచులు సతాయిస్తున్నారు, నన్ను ఇలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, నన్ను అధిక కట్నం కోసం ఏదిస్తున్నారు అని ఎప్పుడైతే మీ మీద కట్నం గొడవ లేకుండానే కేసులు పెడుతుందో అప్పుడు మీరు కూడా కొన్ని కేసులు ఆమె మీద వేయడానికి ఉంటుంది. అలా వేసిన అంటే ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగానే చాలా మంది ఏంటంటే కొన్ని ఫాల్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ ఇన్వాల్వ్మెంట్, తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా, అత్తగారి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలా వెళ్ళి మీరు సఖీ సెంటర్ని కానీ, మహిళా కమిషన్ కానీ అప్రోచ్ అయితే కూడా వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే పోలీస్ స్టేషన్లో, కోర్టులో కూడా అత్తగారి కోడల మీద కేసులు వేయచ్చు.